शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరంలో మార్చి నెలలో కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ మార్చి మాసంలో సూర్యుడు 6వ స్థానంలో మొదటి 2 వారాలు సంచరిస్తున్నాడు. ఇది శుభప్రదంగా ఉంటుంది. తదనంతరం 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. 7వ స్థానంలో సంచారం అనేటువంటిది ప్రతికూలంగా ఉంటుంది. అంగారకుడు ప్రారంభంలో 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. దాని తర్వాత 6వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. ఇది అనుకూలంగా ఉంటుంది. బుధుడు 6వ 7వ 8వ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది అనుకూలంగా ఉంటుంది. గురువు ముఖ్యంగా 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రతికూలంగా ఉంది. శుక్రుడు 5, 6 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే ప్రారంభంలో అనుకూలంగా ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ 6వ స్థానంలో సంచారం అనేటువంటిది ప్రతికూలంగా ఉంటుంది. ఇక శనైశ్వరుడు అనుకూలంగా ఉన్నాడు. 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి కన్యా రాశి వారికి మార్చి నెలలో ఉంది. మనం ఓవరాల్గా ఆలోచించినట్టయితే, ఓవరాల్గా చూసినట్టయితే ఈ గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. 1, 2 వారాలు బాగా కలిసి వస్తాయి. 3, 4 వారాలలో కొంత ఆటంకాలు ఉన్నాయి. పరిభారంతో ఇబ్బందులు కనబడుతున్నాయి. కనుక 3, 4 వారాలలో ముఖ్యంగా మీరు ఆరోగ్యంపై శ్రద్ధ నిలపాలి. అంటే పని భారంతో మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక మీరు ముఖ్యంగా ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత 3, 4 వారాలలో ఇవ్వాలి. ఇక చదువు పూర్తయి ఉద్యోగం వేటల్లో ఉన్నటువంటి వారికి మాసం ప్రారంభంలో కొంత అవకాశాలు బాగా వస్తాయి. ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మొదటి 2 వారాలు మీ ప్రయత్నాలను కూడాను ఈ అనుకూలతకు జోడించినట్టయితే ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కనుక దాన్ని సద్వినియోగం చేసుకోండి. చదువు పూర్తయినటువంటి వారికి మొదటి 2 వారాలు బాగా కలిసి వస్తుంది. ఇక విద్యార్థులు చదువుపై బాగా శ్రద్ధ నిలపాలి. అంటే అనుకోకుండా గ్రహస్థితి మూలకంగా మాకు మనస్సు చంచలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు స్థిరంగా ఏకాగ్రతతో చదువు కొరకై ఈ 1, 2 వారాలు ప్రయత్నాలు బాగా చేయాలి. అంటే మనస్సును 100% మీరు నిలపాలి. అయితే అప్పుడు మీకు కొంత అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక బంధువర్గం యొక్క సహాయ సహకారాలు మట్టుకు లభిస్తాయి. దాన్ని ఉపయోగించుకోండి. అనవసరంగా కాకుండా వాటిని సద్వినియోగపరచుకోండి. ఎంత సహాయ సహకారం చేసినప్పటికీ వాళ్ళు మళ్ళీ మన నుండి కూడాను ఆశిస్తారు. కనుక మీరు ఎంతవరకు అంతవరకే వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. మొదట్లో అంటే నెల ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ తర్వాత మీరు నిశ్చలమైన మనస్సుతో ధైర్యంతో నిలబడి నిర్ణయాలు తీసుకుంటారు. అది మీకు బాగా కలిసి వస్తుంది.
ఇక వ్యాపారస్తులకు చేతిలో ఉన్నటువంటి వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. లాభాల బారిన ఉంటారు. సంతృప్తిగా కొనసాగుతుంది. పూర్వం ఉన్నటువంటి న్యాయ సమస్యలు చాలా మట్టుకు పరిష్కరింపబడతాయి. సమస్యలను అధిగమించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. రావాల్సినటువంటి డబ్బు కూడాను చేతికి అందుతుంది. పనులు కావడంలో కొంత ఆలస్యము, ఆటంకాలు బాగా కనబడుతున్నాయి. అయినప్పటికీ మీకు డబ్బు మట్టుకు చేతికి అందుతుంది. అంటే ఆదాయం విషయంలో మీకు ఇబ్బంది లేదు, నిలకడగానే ఉంటుంది. ఆదాయం రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఇంటి వాతావరణము 3-4 వారాలలో అనుకూలంగా ఉంది. మొదటి 2 వారాలలో మీకు ఇబ్బందికరంగా ఉంటుంది కనుక మొదటి 2 వారాలు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా వాటిని పక్కన పెట్టేసేయండి. అనవసరమైనటువంటి విషయాలను చర్చలోకి రాకుండా చూసుకోండి. ఇక తద్వారా మనకు అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అనవసరమైనటువంటి చర్చలకు పక్కన పెట్టేసేయండి. ప్రారంభించిన పనులలో కొంత ఆటంకాలు గోచరిస్తున్నాయి కనుక ప్రణాళికాయుతంగా పనులను ప్రారంభించండి. అంటే ఏ పని ప్రారంభించినప్పటికీ మీరు ఆ పని గురించి కూలంకషంగా తెలుసుకొని ఆ పని గురించి ఎక్సర్సైజ్ చేసి దాని యొక్క పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత ఆ పనిని ప్రారంభించండి. అప్పుడు మీకు ఆటంకాలు కొంతవరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. మీరు అనుకున్న సమయం లోపల పూర్తి కావడానికి కూడాను అవకాశాలు బాగా ఉంటాయి. ఇక పిల్లల వివాహాది శుభకార్యాల విషయాలలో బంధువర్గం యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. అంటే ఆటంకాలు గోచరిస్తున్నాయి, అయినప్పటికీ శుభకార్యాల విషయంలో ఆత్మీయుల యొక్క సహాయ సహకారం బాగా లభిస్తుంది. తద్వారా మీరు శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి 2 రకాలుగా ఇబ్బందులు కనబడుతున్నాయి. ఒకటి, పనిభారం పెరుగుతుంది. రెండవది, తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు, అవగాహన లేకపోవడము, మీరు చేసినటువంటి పనిని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడము అధికారుల వద్ద. ఇలాంటి వాటి మూలకంగా మీరు చేసినటువంటి పనికి సార్థకత లేకపోవడము, గుర్తింపు లేకపోవడం అనేటువంటిది బాగా కనబడుతుంది. ఇక అధికారుల విమర్శలకు గురి కావడము, ఇలాంటివి ఉద్యోగస్తులకు బాగా కనబడుతున్నాయి. తద్వారా వైషమ్యాలు బాగా చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఇక రాజకీయ నాయకులకు మట్టుకు కొంత అనుకూలంగా ఉంది. ఇక వ్యాపారంలో ఉన్నటువంటి వారు, భాగస్వాములతో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే వ్యాపారము పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలతనే గోచరిస్తుంది. అంటే పార్ట్నర్స్ మధ్యన అన్యోన్యత, సహకారము, అండర్స్టాండింగ్ బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక వ్యాపారము ఓవరాల్గా, అంటే మీరు చేసినప్పటికీ పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసినప్పటికీ ఓవరాల్గా మీకు వ్యాపారం బాగానే ఈ మాసం కలిసి వస్తుంది. ఇకపోతే కన్యా రాశి వారికి ముఖ్యంగా అష్టమ స్థానంలో బృహస్పతి. అష్టమ స్థానంలో బృహస్పతి మూలకంగా కొంత ఆరోగ్య సమస్యలు, ఆకస్మిక ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక దీన్ని మీరు ఓవర్లుక్ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకండి. కన్యా రాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి మూలకంగా ఇబ్బందులు ఉన్నాయి కనుక బృహస్పతి నిమిత్తమై ఆ గ్రహకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని తప్పకుండా మీరు జపించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూల మంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను 16 మార్లు చదువుకోండి. తప్పకుండా మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులను సేవించండి. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మీరు తల్లిదండ్రులను, గురువులను సేవించినట్టయితే ఆ బృహస్పతి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది.
మాతాపితృవుల యొక్క సేవ మూలకంగా వారి దీవెనలు మీకు కలుగుతాయి. తద్వారా ఆ గురువుకు సంబంధించినటువంటి దుష్ప్రభావం మీకు దూరం అవుతుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక రాహువు సప్తమ స్థానంలో ఉన్నాడు, కేతువు జన్మస్థానంలో ఉన్నాడు కనుక ఇంటి వాతావరణము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వైషమ్యాలు, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లేకపోవడము, ప్రతి విషయం లోపల కూడాను మనస్పర్ధలు, గొడవలు ఇలాంటివి సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి గనక అమ్మవారిని పూజించండి. దుర్గామాతను దుర్గే స్మృతా హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి మూలమంత్రాన్ని జపిస్తూ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి 3 ప్రదక్షిణాలు చేసుకోండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి శ్లోకాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోండి. తర్వాత కేతు విషయంలో గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ విఘ్నేశ్వరుణ్ణి మీరు పూజించినట్టయితే చేసేటువంటి పనుల లోపల మీకు విఘ్నాలు లేకుండా ఉంటాయి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతం ప్రణమామ్యహం. ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీకు విఘ్నాలు లేకుండా పనులు సకాలంలో పూర్తి అవ్వడానికి ఈ పరిహారాలు మీకు తోడ్పడతాయి కనుక పరిహారాలు తప్పకుండా చేసుకోండి. మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.